నంద్యాల ఆటో డ్రైవర్లకు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లో ఉండే అందరికీ చెప్పేది ఏమంటే, మీరు నైట్ ఎవరైతే తిరగాలనుకుంటున్నారో వాళ్ళు ఈ 2 రోజుల్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి వచ్చి మీ పేరు, అడ్రస్, ఆధారు, తర్వాత మీ ఆటోకు సంబంధించిన రికార్డ్స్ అన్ని సబ్మిట్ చేస్తే మేము నోట్ చేసుకొని ఆ ఆటో డ్రైవర్కి కంపల్సరీ ఒక నైట్ ఐడి కార్డు ఇస్తాము. నైట్ ఐడి కార్డు ఉన్నోళ్ళే నైట్ ఇంకా తిరగాలి. ఇంకా ఫ్యూచర్లో మీరు నైట్ ఐడి కార్డు లేనోళ్ళు మీరు నైట్ తిరగకుండా ఉండాలా. మీరు అట్లాగాని తిరిగితే బీట్ కానిస్టేబుల్స్ అందరికి చెప్తాం, నైట్ రౌండ్స్ ఆఫీసర్కి ఎవరైనా నైట్ కార్డు లేనోళ్ళు టౌన్లో కనబడితే ఆటోలు తెచ్చి కన్సర్న్ పోలీస్ స్టేషన్లో పెట్టేసి వాళ్ళ మీద చలాన్లు వేయడం కానీ కేసులు బుక్ చేయడం కానీ జరుగుతుంది. కంపల్సరీ నైట్ తిరిగేటోళ్ళు మాత్రము అన్ని రికార్డ్స్ అప్డేట్ పెట్టుకోండి. పర్మిషన్ కూడా తీసుకోవాలి, నైట్ కార్డు తీసుకోవాలి. తర్వాత ఈ నైట్ కార్డ్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీకు మళ్ళా ఒక సిస్టమ్ పెడతాం. ప్రతి ఒక్కరూ నైట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి కానీ పోలీస్ కంట్రోల్ రూమ్కి కానీ అది తర్వాత చెప్తాము, వచ్చి ఈరోజు మేము నైట్ తిరుగుతున్నామని చెప్పి నైట్ స్లిప్ తీసుకొని పోవాలా మీకు. అంతే తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు నైట్ ఎవరు తిరుగుతున్నారో, ఎవరు తాగేసి తిరుగుతా ఉన్నారు, పిల్లనాయళ్ళంతా తిరుగుతా ఉన్నారు, లైసెన్స్ లేని వాళ్ళు తిరుగుతా ఉన్నారు, ఎవరిని ఎక్కించుకొని పోతున్నారో, ఎటువంటి నేరాలు చేస్తున్నారు అనేది తెలియటం లేదు. ఈ గంజాయి బ్యాచులని అవి ఇవి అని చెప్పి అంతా తిరుగుతా ఉన్నారు. కాబట్టి మీరు నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎవరైతే నైట్ డ్యూటీలు ఆటోలు తిరగాల రెగ్యులర్గా అనుకుంటారో వాళ్ళు వచ్చి నేను చెప్పిన డీటెయిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి మీరు.